2025వ సంవత్సరంలోనికి అడుగు పెట్టేశాం. అయితే ఈ 2025వ సంవత్సరంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. గతంలో ఒకసారి షష్టగ్రహ కూటమి ఏర్పడటం వల్లే కరోనా వంటి మహమ్మారి ప్రభావాన్ని ఎదుర్కొన్నాము. మళ్ళీ ఈ 2025వ సంవత్సరంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. అయితే ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఈ 2025వ సంవత్సరంలో ఏం జరుగుతుందో, ముఖ్యంగా 12 రాశుల వారిపై ఈ గ్రహ కూటమి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. 2025లో అతి భయంకరమైన షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది. ఈ షష్టగ్రహ కూటమి వల్ల 4 రాశుల వారికి గడ్డు కాలంగా ఉంటుంది. ప్రాణాలు పోయే సంఘటనలు జరుగుతాయి. మరి ఈ షష్టగ్రహ కూటమి ఈ 2025వ సంవత్సరంలో ఎప్పుడు ఏర్పడుతుందో, దీనివల్ల ఏ రాశుల వారికి మంచి జరుగుతుందో, ఏ రాశుల వారికి చెడు జరుగుతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ 2025వ సంవత్సరంలో మార్చి 30వ తారీఖు అనగా నూతన సంవత్సరాది రోజున షష్టగ్రహ కూటమి ఏర్పడనుంది. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి, అత్యంత దుష్ఫలితాలు ఇస్తుంది. ప్రపంచం మొత్తం మీద కలిగేటటువంటి కూటమి అంటే 6 గ్రహాలు మీనరాశిలో చేరటం జరుగుతుంది. రవి, బుధుడు, శుక్రుడు, రాహువు, చంద్రుడు, శనిదేవుడు, మొత్తం 6 గ్రహాలు. ఈ 6 గ్రహాలు మీనరాశిలో చేరటం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయి, ఏ ఏ రాశికి మంచి జరుగుతుంది, ఏ ఏ రాశికి ఎంత ఇబ్బంది ఉంటుందో చూద్దాం. 2025 మార్చి 30వ తారీఖు అనగా నూతన సంవత్సరాది రోజున షష్టగ్రహ కూటమి 6 గ్రహాల యొక్క కలయిక ఒకే రాశిలో అంటే మీనరాశిలో జరుగుతుంది. మీనరాశిలో ఉన్న ఈ 6 గ్రహాలను కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు చూడటం జరుగుతుంది. అంటే దాదాపుగా 7 గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది ప్రపంచం మీద. ప్రపంచంలో ఇప్పటికే యుద్ధ వాతావరణం ఉంది. అణుబాంబులు కూడా ప్రయోగం జరగవచ్చు. భూకంపాలు, తుఫాన్లు, అగ్ని ప్రమాదాలు, అన్ని రకాల ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే భారతదేశానికి ఎలాంటి ఇబ్బంది లేదు, అంటే యుద్ధ భయం లేదు. కానీ మిగతా అరిష్టాలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ షష్టగ్రహ కూటమి వలన అనారోగ్యాలు బాగా పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే ఈ 2025 మార్చి 30వ తారీఖున ఏర్పడే ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఏ రాశికి మంచి జరుగుతుందో, ఏ రాశి వారికి చెడు జరుగుతుందో తెలుసుకుందాము. అలాగే ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం నుండి బయటపడడానికి 12 రాశుల వారు ఎటువంటి పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మొదటగా మేషరాశి. మేషరాశిలో 12వ స్థానంలో ఏర్పడేటటువంటి ఈ షష్టగ్రహ కూటం వలన ఇబ్బందులు పెద్దగా ఉండవు, అలాగే లాభాలు కూడా పెద్దగా ఉండవు. కానీ అనవసర ఖర్చులు చేస్తారు, బాధ్యతలు పెరుగుతాయి, ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంది. సంపాదించిన డబ్బులో ఎక్కువ శాతం వృధా అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. ఆస్తులు కరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మేషరాశికి చెందిన వారు ఎవరైతే కరెంటు పని, అగ్నికి సంబంధించిన పనులు, జలాశ్రయాల వద్ద పనిచేస్తారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. సముద్ర, నదీ స్థానాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ షష్టగ్రహ కూటమి వల్ల వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో కూడా చూద్దాం. వృషభ రాశిలో 12వ స్థానంలో ఏర్పడేటటువంటి ఈ షష్టగ్రహ కూటమి అత్యంత మేలు చేస్తుంది. మీరు అంతులేనటువంటి అదృష్టాలను పొందుతారు. మీరు కోరుకున్న ప్రతి కోరిక కూడా ఈ సంవత్సరంలో నెరవేరుతుంది. 2025 మార్చి 30 నుండి మళ్ళీ ఈ సంవత్సరాది వరకు అద్భుతమైనటువంటి మేలు జరుగుతుంది. మీ కలలు నెరవేర్చుకోవడానికి ఇది అద్భుత కాలం అని చెప్పవచ్చు. ఈ షష్టగ్రహ కూటమి మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. మీలో కూడా ఎవరైనా కరెంటు పని, అగ్నికి సంబంధించిన పనులు, జలాశ్రయాల వద్ద పనిచేస్తారో వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ షష్టగ్రహ కూటమి వల్ల మిథున రాశి వారికి ఎలా ఉంటుందో కూడా చూద్దాం. 2025 మార్చి 30 నుండి శని భగవానుడు మిథున రాశిలో 10వ స్థానంలోనికి వస్తున్నాడు. అంటే శని గ్రహం మీ వృత్తిలో సంచారం చేస్తాడు. వృత్తిలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఎన్నో రకాలైనటువంటి అనుకూలతలు ఉంటాయి, బాగా కలిసి వస్తుంది.
అదేవిధంగా పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. మిథున రాశి వారికి ఈ షష్టగ్రహ కూటమి వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ సమయంలో మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. మీ ఆరోగ్యం, మీ తండ్రి ఆరోగ్యం బలహీనపడుతుంది. ఆరోగ్యంపై ఎంత శ్రద్ధ తీసుకుంటే అంత మంచిది. ఇక కర్కాటక రాశి వారికి ఈ షష్టగ్రహ కూటమి 9వ స్థానంలో ఏర్పడుతుంది. ఈ షష్టగ్రహ కూటమి కర్కాటక రాశి వారికి మంచి చేస్తుంది. ఎంతో కొంత మంచి చేస్తుంది, చెడు మాత్రం దాదాపుగా ఉండదు. అయితే మీరు చెడు సావాసాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. చెడ్డవారితో స్నేహం చేసి చిక్కుల్లో పడతారు. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ 2025 మార్చి 30 నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే చాలు, మీకు అన్ని లాభాలే కలుగుతాయి. ఇక సింహరాశి వారికి అష్టమ స్థానంలో అనగా 8వ స్థానంలో ఏర్పడేటటువంటి ఈ షష్టగ్రహ కూటమి వల్ల వచ్చేటటువంటి కష్ట నష్టాలు ఏమిటి అంటే, ముందు అనారోగ్య భయం ఉంటుంది. కొంత అనారోగ్యం ఉంటుంది, కానీ భయపడవలసినటువంటి పని లేదు. తీవ్రమైనటువంటి అనారోగ్యాలు ఏమీ ఉండవు. అలాగే దూర ప్రాంతాలకు వలస వెళ్ళవలసినటువంటి పరిస్థితులు రావచ్చు. అంటే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అజ్ఞాతవాసం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా రావచ్చు. అదేవిధంగా మీ జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్య ఇబ్బంది పెట్టవచ్చు. జీవిత భాగస్వామితో తగాదాలు రావచ్చు. ఇంకా పోలీసుల వల్ల కానీ, గవర్నమెంట్ వల్ల కానీ, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వల్ల మీకు ఇబ్బందులు రావచ్చు. శత్రువుల వల్ల ఇబ్బందులు కూడా రావచ్చు. అయితే భయపడవలసినటువంటి పని లేదు. గురుబలం ఉంటుంది కాబట్టి ఇబ్బంది చాలా తక్కువగా ఉంటుంది. అయినా కానీ మీరు తగినటువంటి పరిహారాలు చేసుకోవాలి. ఇక కన్యారాశి వారికి 7వ స్థానంలో ఏర్పడే షష్టగ్రహ కూటమి వలన కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ మొత్తం మీద మంచి జరుగుతుంది. అయితే 7వ స్థానంలో ఉండేటటువంటి రాహువు శని గ్రహాల యొక్క కలయిక వలన మీకు బాధ కలిగేటటువంటి ఇబ్బందులు వస్తాయి. కొంతకాలం తర్వాత దాని నుండి మంచి జరుగుతుంది. ఎందుకంటే బుధుడు నీచస్థానంలో ఉన్నాడు, శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు. దీనివల్ల ఏమవుతుంది అంటే నీచ భంగ రాజయోగం ఉంటుంది. దీనివల్ల మీకు మంచి జరుగుతుంది. అంటే చెడు జరిగినట్టుగా ఉండి దాంట్లో నుంచి ఒక మంచి జరుగుతుంది. కాబట్టి కన్యారాశి వారు భయపడవలసినటువంటి పని లేదు. తర్వాత తులారాశి. తులారాశిలో వారికి 6వ స్థానంలో ఏర్పడేటటువంటి ఈ షష్టగ్రహ కూటమి వల్ల 2025లో కొద్దిగా ఇబ్బందులు కలిగజేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది మీకు 6వ స్థానంలో ఏర్పడుతుంది. 6 అంటే శత్రుస్థానం, 6 అంటే రోగస్థానం, 6 అంటే రుణస్థానం. కాబట్టి అప్పుల పట్ల, శత్రువుల పట్ల, వాహన ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కానీ మీరు పెద్దగా భయపడవలసినటువంటి పని లేదు. ఎందుకంటే గురుబలం ఉన్నది. అలాగే మీ జాతకం కానీ బాగుంటే మీకు ఎలాంటి ఇబ్బందులు రావు. ఇంకా ఈ సమయంలో మీ జీవిత భాగస్వామికి ఏదైనా అనారోగ్యం కానీ, ఇబ్బంది కానీ రావచ్చు. అయితే శాశ్వతమైనటువంటి ఇబ్బంది కాదు, కేవలం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. తర్వాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో 5వ స్థానంలో ఏర్పడేటటువంటి ఈ షష్టగ్రహ కూటమి అత్యంత లాభదాయకంగా ఉంటుంది. మంచి జరుగుతుంది. సంతానాలు గొప్ప ప్రయోజకులు అవుతారు. అలాగే మీ తెలివితేటలు చూపించుకొని మీరు సమర్థవంతులుగా బయటకు వస్తారు. మీకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. ఉద్యోగ, వ్యాపార వృద్ధి, వ్యవసాయంలో మంచి అనుకూలతలు లభిస్తాయి. డబ్బు బాగా సంపాదిస్తారు. కాబట్టి వృశ్చిక రాశి వారికి షష్టగ్రహ అద్భుతమైనటువంటి యోగాలను ఇస్తుంది. తర్వాత ధనుస్సు రాశి. ధనుస్సు రాశిలో ఈ షష్టగ్రహ కూటమి 4వ స్థానంలో ఏర్పడుతుంది. కేంద్ర స్థానంలో ఇది గొప్ప మేలు చేస్తుంది. అయితే అదే సమయంలో ఏమవుతుంది అంటే కొంత ఇబ్బంది కలిగించే సంఘటనలు జరుగుతాయి. పని ఎక్కువై ఇబ్బంది పడవచ్చు, ఆరోగ్యం దెబ్బతినవచ్చు, అలాగే తల్లికి అనారోగ్యం రావచ్చు. కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత మకర రాశి. మకర రాశిలో ఈ షష్టగ్రహ కూటమి 3వ స్థానంలో ఏర్పడుతుంది. ఈ షష్టగ్రహ కూటమి మకర రాశి వారికి లాభాలను తెచ్చిపెడుతుంది. మీరు ఏది సాధించాలి అనుకున్నా మీరు దానిని సాధించగలుగుతారు. మీరు అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలతో ముందుకు దూసుకు వెళ్తారు. భూ ఆస్తులు వృద్ధి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కుంభరాశి. కుంభరాశి వారికి 2వ స్థానంలో ఏర్పడేటటువంటి ఈ షష్టగ్రహ కూటమి అద్భుతమైనటువంటి మేలు చేస్తుంది. ఆదాయం పెరుగుతుంది. మీరు ప్రజాప్రతినిధులుగా బయటకు వస్తారు, అంటే గెలుస్తారు. మంచి పదవులు లభిస్తాయి, ఉద్యోగాలు లభిస్తాయి.
జీవితంలో ఎదుగుదల ఉంటుంది. విపరీతంగా ధనం సంపాదిస్తారు. కుంభరాశి వారికి అన్ని విధాల ఇది బాగుంటుంది. అయితే కుటుంబంలో ఏదైనా ఇబ్బంది కానీ డబ్బు నష్టం కానీ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారు తగినటువంటి పరిహారాలు పూజలు చేసుకోవాలి. ఇక చివరిగా మీనరాశి. మీనరాశిలో ఈ షష్టగ్రహ కూటమి జరుగుతుంది కాబట్టి మీరు ఈ సంవత్సరం మంచి చెడు మధ్య కొట్టిమిట్టాడుతూ ఉంటారు. చివరికి మంచే జరుగుతుంది. మీరు మంచికి మరియు చెడుకి మధ్య ఇరుక్కొని ఇబ్బందులు పడేటటువంటి సంఘటనలు జరుగుతాయి. మార్చి 30, 2025 నుండి మళ్ళీ వచ్చేటటువంటి ఉగాది వరకు సంవత్సరం కాలం పాటు అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు ఉంటాయి. భూ సంబంధమైనటువంటి అవకాశాలు పెరుగుతాయి. అదేవిధంగా ఎన్నో రకాల మంచి పనులు చేస్తారు. మీకు మంచి జరుగుతుంది. మీకు 5వ స్థానంలో కుజుడు సంచారం చేయటం వల్ల ఇంకా మరింత గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. అయితే కొంత దుర్మార్గులతో సహవాసం లాంటివి జరగవచ్చు. కానీ వారి వల్ల మీకు మంచి జరుగుతుంది. భయపడవలసినటువంటి పని లేదు. ఇలా ఈ షష్టగ్రహ కూటమి కొంతమందికి బాగా మేలు చేస్తుంది, కొంతమందికి తక్కువ మేలు చేస్తుంది, కొంతమందికి కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి తగినటువంటి పరిహారాలు చేసుకోవాలి. ఈ షష్టగ్రహ కూటమి యొక్క ఇబ్బంది రాకుండా ఉండడానికి ముందుగా చేయవలసింది ఏమిటి అంటే రవి జపం చేసుకోవాలి. ప్రతి రాశివారు కూడా సూర్యుడిని ఆరాధించాలి. సూర్యుడి యొక్క మంత్రాలు, సూర్యాష్టకం వంటివి చదివి సూర్యుడిని ప్రార్థించాలి. సూర్యుడు గ్రహాలకు రాజు కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి నుండి మంచి ఫలితాలు పొందడానికి సూర్యనారాయణుని పూజించాలి. విష్ణు సహస్రనామం వంటివి వింటే మంచిది. అంతా మేలు జరుగుతుంది. మరి 12 రాశులకు చెందిన వారు మార్చి 30, 2025 నుండి లేదా ఇప్పటి నుండే ఈ పరిహారాలను చేయండి. మంచి శుభ ఫలితాలను పొందండి.